సహోదరులకు, ఆన్లైన్ ద్వారా దేవుని ఆరాధించడానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం గత కొన్ని వారాలుగా బబులోను సామ్రాజ్యంలో దేవుని జోక్యం అనే అంశాన్ని మనం ప్రారంభించాం. అంటే ఈ అంశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అసలు ఆ కథ వెనక ఎవరున్నారు, ఆ కథ వెనక ఎవరున్నారు, ఇదంతా ఎవరు చేయిస్తున్నారు అది చూడాలన్నమాట. ఇవన్నీ ఎవరు చేయిస్తున్నారు? దేవుడు చేయిస్తున్నాడు. అందుకే ఆ దేవుడిని మనం చూడాలి. అందుకోసమే ఈ ఈ ఈ అంశాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఈరోజు కూడా 4వ అధ్యాయంలో ఉన్నటువంటి దేవుని యొక్క జోక్యాన్ని మనం ఆలోచిస్తున్నాం. దానియేలు 4వ అధ్యాయం మొదటి 37 వచనాల్లో ఉన్న ఆ దేవుని యొక్క జోక్యాన్ని మనం ఆలోచిస్తాం. ఇందులో నెబుకద్నెజరు, ఈ నెబుకద్నెజరుకి మరొక కళ వచ్చిందండి. ఇది రెండవ దర్శనం అయి ఉండొచ్చు, లేదా రెండవ కళ. మొదటేమో 4 సామ్రాజ్యాల గురించి, ఒక ప్రతిమకు సంబంధించి, అంటే భవిష్యత్తులో రాబోయే రాజ్యాల గురించి దేవుడు దర్శన భావంలో వివరించాడు. ఇది రెండోది. అంటే యాక్చువల్గా ఈ దానియేలు పుస్తకం అంతట్లో కూడా దర్శనాలు ఉంటాయి. అంటే దీన్ని దర్శనాల పుస్తకం అంటారే. అప్పుడు 4-5 వచనాల్లో నెబుకద్నెజరునకు అయితే నెబుకద్నెజరు కల కనుట ఒక కళ వచ్చిందండి. ఆ కళ ఎలాగుందంటే భయంకరంగా ఉందటండి. అక్కడ ఆ మాట వాడాడండి. నెబుకద్నెజరు నేను 4వ వచనంలో, నా ఇంట విశ్రాంతియు నా నగరియందు క్షేమమును గలవాడిన ఇండి ఒక కల కంటిని, అది నాకు భయం కలగజేసాను. నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనసున పుట్టిన తలంపులు నన్ను కలత పెట్టిను. అంటే ఇప్పుడు ఆ కళ ఏం చేసిందండి? ఆయన భయపెట్టిందండి, భయం వేసిందండి. ఆయన నిద్రపట్టలేదండి, కలత పుట్టిందట అండి. ఇప్పుడు కొన్నిసార్లు మనం కూడా కళ్ళగంటాము మనం. ఆ కళ్ళలో ఉలిక్కుబడులు ఇస్తారు కొంతమంది, ఉలిక్కుబడులు ఇస్తారు. అంటే ఆ కళ అంత ఎఫెక్ట్ చూపించింది మాట వాళ్ళ మీద. ఈ నెబుకద్నెజరు కూడా వచ్చిన కళ అంత భయంకరమైంది, భయం వేసిందటండి ఆ కళలో. అప్పుడు అసలు దీనికి అంతటికి ఈ కళను రప్పించింది ఎవరండి? నెబుకద్నెజరు కళ రప్పించింది ఎవరండి? అమ్మా దేవుడు. దేవుడు కళను రప్పించుట, ఈ కళను రప్పించింది దేవుడే. ఇది పాత నిబంధన అంతట్లో కూడా ఉంటుందండి. యోసేపుకి ఆ కళను రప్పించింది ఎవరండి? దేవుడండి. అలాగే పానదాయకుడికి భక్ష్యాకాయుడు కళ రప్పించింది ఎవరండి? దేవుడే. ఫరోకి కళ రప్పించింది ఎవరండి? దేవుడే.
అంటే భవిష్యత్తులో జరగబోయేదాన్ని దేవుడు అప్పటి కాలంలో స్వప్నముల ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు తెలియజేసేవాడు. అప్పుడు ఈయనకు కూడా ఒక కళ వచ్చింది. ఈ కళ ఎందుకంటే ఏదో మెసేజ్ తెలియాలన్నమాట, వాళ్ళకి ఏదో మెసేజ్ అందించాలి. ఫరోకి కళ వచ్చింది, ఐగుప్తుకి ఏదో మెసేజ్. మన పానదాయకుడు బక్షాగాడికి కళ వచ్చింది, ఏదో ఏదో మెసేజ్ అనమాట. అలాగే యోసేపు కళ వచ్చింది, ఏదో మెసేజ్ అనమాట అండి. అలా ఏదో మెసేజ్ ఇవ్వటానికి ఈ కళను దేవుడు రప్పించాడు. అప్పుడు రప్పిస్తే ఈ నెబుకద్నెజరు ఏం చేశాడు, ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిపించాడండి. అక్కడ వాడిన పదం ఏంటంటే 7వ వచనంలో, శకునగాండ్రు, గాడి విద్య గలవారు, కల్దీలను, జ్యోతిష్యులను నా సన్నిధికి రాగా నేను కనిన కళను వారితో చెప్పుతుని గాని వారు దాని భావమును నాకు తెలపలేకపోయేది. అంటే 6 బబులోని జ్ఞానులు కలభావమును తెలపకపోయిరి. అంటే ఎందుకు వాళ్ళు కలభావం చెప్పలేకపోయారు? ఎందుకని వారు కలభావాన్ని చెప్పలేకపోయారు? దేవుడు తెలియజేయలేదు. దేవుడు ఎందుకు చేయలేదు? ఆ సీన్లోకి దానియేలు రావడం అనమాట. ఒకవేళ వీళ్ళు చెప్తే క్రెడిట్ ఎవరికి వెళ్తుందండి? వీళ్ళకి వెళ్తుంది, లేకపోతే వీళ్ళ నమ్మిన దేవతకి వెళ్తుంది. అప్పుడు నెబుకద్నెజరు అంటాడండి, మా దేవుడు గొప్ప, మేము పూజించే దేవత గొప్ప, మేము పూజించే దేవత ద్వారా ఇది బయలుపరచబడిందని క్రెడిట్ వాళ్ళకి వెళ్తుంది. కానీ ఇదంతా జరిగించిన దేవుడు కనుమరుగైపోతాడు. కొన్నిసార్లు మన జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన క్రెడిట్ని దేవునికి ఇవ్వండి, మనకు కనిపిస్తున్న వాటికి ఇస్తామండి క్రెడిట్స్. ఒక మనిషి ద్వారా ఏదైనా మనం సహాయం పొందాం, ఆ మనిషి నుండి సహాయం పొందిన తర్వాత ఆ మనిషికి క్రెడిట్ ఇస్తామండి, కానీ ఆ మనిషిని ప్రేరేపించిన దేవునికి క్రెడిట్ ఇవ్వండి. మన పరిస్థితి అదండి. మనం మనుషులు చూస్తాం, ఆ మనుషుల వెనక దేవుని చూడం. ఆ పరిస్థితులు చూస్తాం, ఆ పరిస్థితుల వెనక దేవుని చూడం. అందుకే మనకు దేవుడు అర్థం కాలేదండి. ఆ దేవుడు అర్థం కాలేదు కాబట్టి మనకు భక్తి తక్కువ అండి. మనకు భక్తి తక్కువ అనే మాట కూడా తప్పే. మనకి భక్తి అనే మాట కూడా తప్పే. మన భక్తి కాదు అదండి. కాబట్టి జ్ఞానులకి దేవుడు చెప్పనవలేదు. కొన్నిసార్లు ఏమో ఈ జ్ఞానులకి దేవుడు తెలియజేస్తాడండి. అలాంటి ఉదాహరణ ఉందమ్మా? జ్ఞానులకి దేవుడు తెలియజేసిన సంగతి ఏమైనా మనకేమైనా ఐడియా ఉందా అమ్మా? అలా కాదు. ఇప్పుడు ఇక్కడ జ్ఞానులకి ఆ కలభావం చెప్పలేకపోయారు, కానీ కొన్నిసార్లు అన్యులైన జ్ఞానులకి దేవుడు తెలియజేస్తాడండి తన గురించి. కంగారు. ఇప్పుడు యాకోబు కాలు పెట్టిన చోట దేవుడు ఆశీర్వదించాడు అన్న సంగతి లాభానికి ఎలా తెలిసిందండి అమ్మా? ఎవరు మెల్లిగా మాట్లాడుతున్నారండి. శకునము చూసి తెలుసుకుంటుని అన్నాడండి. నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడని శకునం బట్టి తెలుసుకున్నాను అన్నాడండి. అని ఇప్పుడు ఆ శకునం ద్వారా దేవుణ్ణి బయలుపరిచింది ఎవరండి? దేవుడే. ఆ లాభానికి తెలియాలన్నమాట అండి. యెహోవా వల్ల నువ్వు ఆశీర్వదించబడుతున్నావు అన్న సంగతి. యెహోవా బిడ్డ వల్ల నువ్వు ఆశీర్వదించబడుతున్నావు అంటే దేవుని బిడ్డలు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వదించబడతారు. ఆ దెయ్య బిడ్డలు ఎక్కడున్నా సరే వాళ్ళు శపించబడతారు. అక్కడ ఒక సూత్రం అండి. అది యాకోబుని బట్టి లాభాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అలా ఆశీర్వదించాడని శకునం చూసుకెళ్ళినట్టు ఆ శకునంలో ఎవరు చెప్పుకుంటాడండి? దేవుడే చెప్పాడండి. కానీ ఇక్కడ మాత్రం ఆ శకునగండ్రు ఆ జ్ఞానుల చేత దేవుడు చెప్పించలేదు. చెప్పిస్తే క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిపోద్ది. దేవుడికి వెళ్ళదండి. ఇప్పుడు దేవుడు బయలుపరచబడాలి, దేవుడు మహిమపరచబడాలి. ఆ సీన్లో మరి దానియేలు రావాలి. అదండి దేవుని జోక్యం.
అర్థమైందండి దేవుని జోక్యం. అదే అప్పుడు జ్ఞానులు తెలపలేకపోయారు. అప్పుడు సీన్లోకి ఎవరున్నారు? దానియేలు. అప్పుడు 8-18 వచనాల్లో ఈ నెబుకద్నెజరు దానియేలునకు దర్శన వివరము అయితే దర్శనము వివరించుట, దర్శనము చెప్పుట. దర్శనం చెప్పాడండి. అది ఆ మాట చూడండి 8వ వచనంలో. కడపట బెల్తషాజరును నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలును వాడు నా ఎదుటకు వచ్చాను. దానికి ఒక పేరు పెట్టారటండి. అది ఏం పేరండి? బెల్తషాజరు. అంటే బయలుదేవత పేరును బట్టి ఆ పేరు పెట్టారన్నమాట. ఆ పేరు వాళ్ళు పెట్టారు. ఆ దానియేలు తేబడెను అనే మాట వాడాడండి. నా ఎదుటికి వచ్చాను అప్పుడు చెప్తున్నాడండి. అప్పుడు 9వ వచనంలో శకునగాండ్ర అధిపతి బెల్తషాజరు శకునగాండ్ర అధిపతి అని బెల్తషాజరు అంటే బెల్తషాజరు దానియేలుని ఏమన్నాడండి? నువ్వు శకునగాండ్రికి అధిపతివి అంటే వాళ్ళు ఏది నమ్ముతారో అదే చెప్తారండి. కానీ శకునగాండ్రికి అధిపతి కాదండి. ఆ జ్ఞానం, ఆ దర్శన వివరణ ఇచ్చే ఆ మర్మాన్ని బయలుపరిచింది ఎవరండి? దేవుడు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దానియేలుకి ప్రయత్నిస్తున్నారు. కానీ దానియేలుకి ఆ భాగ్యాన్ని ఇచ్చింది దేవుడు. అది దానియేలుకి తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు. శకునగాండ్రికి అధిపతి అయిన దానియేలు యేసును కూడా ఎవరు ఈ మాట అన్నారమ్మా? దెయ్యాలకు అధిపతి. ఎందుచేత? ఆయన ఆ పని చేస్తాడు కాబట్టి దెయ్యాలకు అధిపతి. కానీ ఆ పని దెయ్యాలకు అధిపతి వల్ల జరిగించాడా, పరిశుద్ధాత్మ వల్ల జరిగించాడా? పరిశుద్ధాత్మ వల్ల జరిగించాడు. అప్పుడు యేసు అంటాడండి, మీరు విరోధంగా ఏ పాపం చేసినా క్షమించబడతారు తప్ప పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడడానికి పాప క్షమాపణ లేదంటాడు. పరిశుద్ధాత్మ చేసిన కార్యాన్ని మీరు దెయ్యానికి ఆపాదిస్తారేంటి? అవునులే, మరి మీ నోటముట్ట మాటలు మంచిగా వస్తాయా? మీరు చెడ్డోడయ్యండి మంచి మాట ఎలా పొరుగుతారు? మీరు చెడ్డోడు కాబట్టి చెడ్డ మాట మాట్లాడతారు. కానీ ఏ మాట మాట్లాడినా దేవుడు రేపు పొద్దున తీర్పులోకి తీసుకొస్తాడు. అదండి. అదే దానియేలు కూడా నువ్వు బెల్తషాజరు, నువ్వు శకునగాండ్రికి అధిపతి అన్నాడు. నేను కనిన లేకపోతే పరిశుద్ధ దేవతల ఆత్మని అందున్నదనియు ఏ మర్మము నిన్ను కలత పెట్టదని నేను ఎరుగుదును గనుక నేను కలిగిన కలయు దాని భావం నాకు తెలిసి చెప్పుము. నేను ఓ కలగన్నాను, ఆ కళని నేను చెప్తాను, దాని భావం చెప్పు. మొదటిసారి కన్న కళకి రెండోసారి కన్న కళకి తేడా ఏంటండి? ఆ కళ మర్చిపోయాడు, కళ చెప్పాలి, దాని భావం చెప్పాలి. ఇక్కడ కళ గుర్తుంది కానీ భావం చెప్పాలి. అదనమాట. అంటే ఇందులో కూడా దేవుడు ఏదో జోక్యం ఉందన్నమాట. ఆ కళ మర్చిపోయేటట్టు చేశాడు, ఇక్కడ కళ జ్ఞాపకం ఉండేటట్టు చేశాడు. ఆ కళ మర్చిపోయేటట్టు చేసి కళ చెప్పించి దాని భావం చెప్పించడంలో దేవుని యొక్క గొప్పతనాన్ని మహోన్నతను నాకు అర్థం చేసుకోవాలి. అలాగండి. అంటే మనకి అర్థం కాదండి, మనం పట్టుకోలేము వాటిని. ఇప్పటికీ మన జీవితంలో మనం పట్టుకోలేమండి దేవుని జోక్యాన్ని. ఏదో పై సంగతులు చూస్తున్నాం అంతే. మనం లోపలికి వెళ్తలేదండి. మనం ఇంకో మాట అన్నారు, డెప్త్గా వెళ్తలేదండి అని. మొన్న ఎవరో వాక్యం చెప్తే, సార్ మీరు డెప్త్కి వెళ్తారండి అన్నారు. ఏం డెప్త్కి? ఏం డెప్త్కి వెళ్ళాం? అసలు పై సంగతులు చెప్తేనే మన బుర్రకి అంటలేదు. ఇక్కడ డెప్త్కి వెళ్తే ఎక్కడికి వెళ్తాం? అలా అప్పుడు వివరణ,
లేకపోతే దర్శనమును వివరించుట. ఏంటి దర్శనం అంటే ఇక్కడ 8 నుంచి 18 వరకు రాసుకున్నాం కదా. 10వ వచనం, నేను నా పడక మీద పడి ఉండగా నాకు ఆ దర్శనము కలిగెను. నేను చూడగా భూమి మధ్యను మిగులు ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. అంటే ఏం కనబడిందట అండి? ఎత్తుగల ఒక చెట్టు. ఎత్తుగల ఒక చెట్టు అంటే ఎత్తుగల ఒక చెట్టు అంటే మామూలు చెట్లు కావండి, ఏదో ఇక్కడ మన ఆ హైట్లో చూసే చెట్లు కావండి. భయంకరంగా ఉంటుంది అన్నమాట ఆ వృక్షం. దాన్ని చూస్తేనే భయం వేస్తుందండి. ఇప్పుడు కొన్నిసార్లు మనం కొన్ని ప్రాంతాలకు వెళ్తే మర్రి చెట్లు చూస్తామా, మర్రి చెట్లు భయంకరంగా కనబడతాయండి. ఆ ఓడలో దాని లోహవు ఇవన్నీ చూసి కొంచెం భయం వేస్తుంది. అలా ఇక్కడ కూడా ఒక చెట్టు చూస్తున్నాడండి సీన్లో, అది ఎత్తుగల చెట్టు అటండి. అప్పుడు ఎత్తుగల చెట్టు వచ్చినప్పుడు ఆ ఎత్తుగల చెట్టు గురించి మాట్లాడుతున్నాడండి. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనది ఆయను అంటే ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండంగా ఉందన్నమాట అండి. దాని ఆకారము భూతలమంత విశాలముగా ఉండెను. దాని ఆకారం చూస్తే భూతలం అంత విశాలం అంటే ఏంటమ్మా, భూమి అంత ఉందంటున్నాడండి. అంటే అసలు భూమి అంత ఉందని అది లిటరల్గా కాదు, కానీ ఆ సీన్లో మాత్రం అతను అలా చూస్తున్నాడండి. అంత పెద్ద చెట్టు, దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులను పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశపక్షులు కూర్చుండెను. సకల మనుషులకు చాలినంత ఆహారం దానికి ఉండెను. ఇది ఆ చెట్టుల గురించి. ఆ చెట్టుల గురించి బాగుంది, చెట్టు బాగుంది, సొగసుగా ఉంది. జంతువులు పక్షులు సమస్త జీవకోటి అక్కడికి వచ్చి ఆ నీడను ఆశ్రయించి ఆ పండ్లను తింటున్నాయి. ఈ లోపల ఎవరో ఒక ఆయన వచ్చాడటండి ఆ సీన్లోకి. ఎవరు వచ్చాడటండి? నా మనసునకు కలిగిన దర్శనం చూచుండగా జాగరూకుడకు ఒక పరిశుద్ధుడు ఆకాశమును దిగి వచ్చి ఇలాగు బిగ్గరగా ప్రకటించెను. జాగరూకుడకు ఒక పరిశుద్ధుడు. జాగరూకుడు అంటే ఏంటమ్మా? అమ్మా కాపలాదారి. ఆ కాపలాదారి ఎవరో వచ్చాడటండి. ఎవరండి ఆ కాపలాదారి? దేవదూత. అప్పుడు దేవదూత వచ్చి బిగ్గరగా చెప్తున్నాడటండి. దేవదూత బిగ్గరగా చెప్పినవి. దగ్గరగా చెప్పడం అంటే గట్టిగా చెప్తున్నాడట అండి. ఏమని గట్టిగా చెప్తున్నాడట అండి? ఆకాశమును దిగి వచ్చి ఇలాగ బిగ్గరగా ప్రకటించను, ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారివేయుడి. అప్పుడు ఆ సీన్లో కనబడుతున్న ఆ చెట్టుని ఈ దేవదూత ఏం చెప్తున్నాడండి? చెట్టును నరికేయాలి, ఆకులు పారవేయాలి, లేకపోతే ఆకులు తీసివేయాలి. ఆకులు తీసివేసి పండ్లను పారేయాలటండి. పండ్లు పారవేయాలి. అప్పుడు దాని మీద ఉన్న పక్షులను ఎగరగొట్టేయాలి.
పక్షులు ఎగరగొట్టాలి. అప్పుడు ఇది సీను, ఫిజికల్గా కనబడే సీన్ ఏంటంటే ఆ చెట్టుని కనిపించిన ఒక చెట్టుని ఏం చేయమన్నారండి, నరికేయాలి. దాని మీద ఆకులు తీసేయాలి. ఆకులు తీసేస్తే ఎలా ఉంటుందండి, బోడైపోద్దండి. ఆ తర్వాత పండ్లు పారేయాలి. పండ్లు పారేస్తే ఇక ఆ చెట్టు పనికిరాదనమాట, దేనికి ఉపయోగపడదు. పక్షులు దాని మీదకి రావు, ఆ పక్షులు తోలేయండి, ఎగర కొట్టేస్తారు. అప్పుడు ఈ చెట్టును నరికేస్తే చివరిగా ఏదో ఉండిపోద్దటండి, మొద్దు. మొద్దు తెలుసామో, మొద్దు. ఆ మొద్దు ఉంటుందటండి. ఆ మొద్దును భూమి మీద విడిచిపెట్టేయండి. మొద్దు విడిచిపెట్టాలి. ఎక్కడ అంటే భూమి మీద. అంటే భూమి మీద విడిచిపెట్టేస్తే మొద్దు ఏం చేద్దండి, ఆ మొద్దుని ఎక్కడో తేమగా ఉండే ప్లేస్లో విడిచిపెట్టేయాలండి. ఎదిగి తిప్పుకుంటాడండి, మళ్ళీ ఆ మొద్దు నుంచి చిగురు వస్తుందండి. అంటే ఈ మెసేజ్, ఈ దర్శనం వల్ల ఏదో మెసేజ్ అయిపోతున్నాడండి దేవుడు. కానీ ఇది అర్థం కావట్లేదు ఎవరికి, నెబుకద్నెజరుకి. అప్పుడు దానియేలుకి వివరం చెప్తే అప్పుడు దానియేలు దాని భావం చెప్తున్నాడండి. దేవుడు దానియేలు ద్వారా దర్శన భావము తెలుపుట. ఇక్కడే రాద్దాం. అది 1937లో ఆ విషయం అంతా ఉంటుందండి. అప్పుడు దానియేలుకి ఈ దర్శన భావం ఎవరు తెలిపారమ్మా, దేవుడండి. దేవుడు దానియేలు ద్వారా దర్శన భావం తెలుపుట. కలనేమో నెబుకద్నెజరు రప్పించాడు, కానీ ఆ కలభావాన్ని మాత్రం దేవుడు దానియేలు ద్వారా చెప్పిస్తున్నాడు. అలా అప్పుడు దానియేలుకి ఆ దర్శన భావం ఇచ్చిన తర్వాత ఒకసారి చూడండి ఆయన సీన్ ఎలాగైపోయిందో. 19 వచనం, అందుకు బెల్తెషాజరును దానియేలు 1 గంట సేపు అతి విస్మయం ఉంది, మనసునందు కలవరపడగా. అంటే ఆ దర్శనం విన్నాక 1 గంట వరకు మాట్లాడలేకపోయాడటండి. ఎవరండి అంటే దానిని కూడా ఆ ఇన్ఫర్మేషన్, ఆ దర్శనంలో ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ కొంచెం బాధాకరమైందన్నమాట. 1 గంట సేపు తిరుగులేకపోయాడటండి. 1 గంట సేపు మౌనం ఉండిపోతే అక్కడ సీన్ ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు శ్రీకాంత్ గారు ఒక కళగా అన్నాడటండి, నన్ను పిలిచాడు, అన్నయ్య గారు ఈ బ్రదర్ గారు ఈ సీన్లో ఉన్నాడు, నాకేంటి అర్థం కావట్లేదు అని చెప్పారు. అది చెప్పండి అన్నాను. చెప్పిన తర్వాత నేను ఇలాగే ఉండిపోయాను 1 అరగంట గంట. ఎలాగుంటుందమ్మా మీ ఇంట్లో? భయంకరంగా వచ్చింది. ఏంటి మాట్లాడతలేదేంటి, ఏం మాట్లాడతలేదేంటి, మౌనం ఉండిపోయాడేంటి. అదండి అక్కడ సీను. ప్రకటన గ్రంథంలో కూడా పరలోకంలో 1 అరగంట సేపు మౌనంగా ఉండెను అనే మాట వాడతాడండి. అంటే ఏదో ఒక సీను దేవుడు తెలియజేయబోతున్నాడు. ఆ సీను వీళ్ళకి అర్థమైంది, అది కొంచెం భయంకరంగా ఉంటుంది అన్నమాట. మరి భయంకరంగా ఉంటుంది సీను, చెప్పేది కదా దానియేలు. అందుకు దానియేలు మాట అన్నాడండి, దానియేలు కూడా మనసును కలవపడగా రాజు బెల్తెషాజరు, ఈ దర్శనం వల్ల కానీ దాని భావం వల్ల కానీ నీవు కలవరపడకము. ఆల్రెడీ కలవరపడుతున్నాడు ఆయన చెప్తాడండి.
నువ్వు కలవరపడద్దు, నువ్వు భయపడద్దు, నాకేది చెప్పడానికి నువ్వు భయపడద్దు, నువ్వు కలవరపడవద్దు. అప్పుడు బెల్తెషాజరు మాట్లాడతాడు, దానిని మాట్లాడతాడు ఏమనంటే, నా వినినవాడా, ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక. అంటే ఇప్పుడు దర్శనం ఎవరి గురించి అండి? నెబుకద్నెజరు గురించి. అంటే నెబుకద్నెజరు గురించి ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు దేవుడు, ఏదో మెసేజ్ ఇస్తున్నాడు. అది కొంచెం ఇబ్బందికరమైంది, అది కొంచెం బాధాకరమైంది. అందుకే దానియేలు అంటున్నాడు, ఈ భావం లేకపోతే ఈ దర్శనం నిన్ను ద్వేషించే వారికి కలుగునుగాక, నీకు కలగకుండా ఉంటే మంచిది. అంటే అక్కడ దానియేలు మనస్తత్వం ఏంటండి? అక్కడ అది పెద్ద కష్టమేమో. దానియేలు మనస్తత్వం ఏంటమ్మా? అమ్మా తొందరపడి మాట్లాడడం. మనకు ఆ క్రమశిక్షణ ఉండదండి, ఏది పడితే అది మాట్లాడేస్తామండి. ఆ మెసేజ్ ఎంతవరకు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తుంది, అది ఎలాగ మారద్ది, మనకు అదేం ఉండదండి. అసలు క్రమశిక్షణ తెలియదండి మనకు. ఇప్పుడు దానియేలుకి సంబంధం ఏంటి? ఇప్పుడు నెబుకద్నెజరుకి ఆ విషయం చెప్పేసుకోతే మొహం మీద చెప్పడం. ఒకవేళ దాన్ని ఆయన ఎలా తీసుకుంటాడో, కొన్ని ఎలా తీసుకుంటాడని చెప్పి ఎందుకు లేని కొన్ని నోరు మూసుకుంటే ఏదంటే బాధపడతారేమో, ఏదంటే మొహం మార్చుకుంటారేమో, ఎక్కడ దేవునికి దూరం అయిపోతారేమో. కొన్ని అలా చెప్పాల్సింది చెప్పకపోతేనేమో దేవుడు ఊరుకోడండి. ప్రవక్తల కండిషను, దానియేలు కండిషను అదనమాట. చెప్పాల్సింది చెప్పాలి, అలాగని అతన్ని హత్య చేసేటట్టుగా చెప్పకూడదు. అయ్యా, నిన్ను ద్వేషించే వారికి ఇది కలిగితే బాగుండేది. దాని భావము తమ శత్రువులకు చెందినగాక. దాని భావం అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ దర్శన భావం నిన్ను ద్వేషించే వారికి, శత్రువులకి కలుగునుగాక అని చెప్పి ఇప్పుడు దాని భావం చెప్తున్నాడు. ఏమని? తాము చూచిన చెట్టు వృద్ధి కొలది లేకపోతే వృద్ధి నుండి బ్రహ్మాండమైనది ఆయన. దాని పైకొమ్ములు ఆకాశములంతా ఎత్తుగాను, దాని ఆకులు భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగా కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులను పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను కదా. అవును రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుతున్నది. ఇంతకు చెట్టు ఎవరమా? నెబుకద్నెజరే. చెట్టు బబులోను, రాజును సూచించుతున్నది. లేకపోతే బబులోను రాజు, అంతే. చెట్టు బబులోను రాజు. నిన్ను సూచించున్నది. ఆ తర్వాత నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవై అయితివి. నీ ప్రభావం వృద్ధి నుండి ఆకాశమంతా ఎత్తాయను. నీ ప్రభుత్వం లోకమంతటా వ్యాపించినది. అంటే ఆ చెట్టు మీరే. ఆ చెట్టు బ్రహ్మాండమైంది. అంటే నీ రాజ్యం బ్రహ్మాండంగా ఉంది, సొగసుగా ఉంది. దాని ఆకులు సొగసుగా ఉంది. అని ఇప్పుడు నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యాన్ని అంత అందంగా కట్టాడండి, ఒక హ్యాంగింగ్ గార్డెన్ కట్టాడటండి. హ్యాంగింగ్ గార్డెన్.
అప్పట్లోనే ప్రపంచ వింతల్లోనే ఒక వింతలటండి ఆయన కట్టినవి, ఆయన చేసిన పనులు. అంత అందంగా కట్టాడటండి. మొన్న ఏదో పుస్తకం చదువుతున్నప్పుడు ఆయన చేసిన పనులన్నీ ఆ శిలాపలకల మీద రాయించేవాడటండి. అంత అద్భుతంగా బబులోను సామ్రాజ్యాన్ని తీర్చిదిద్దేటండి. అందుకే సొగసుగాన్ అనే మాట వాడాడు. అప్పట్లో ప్రపంచ శక్తిగా పరిపాలించినటువంటి సామ్రాజ్యం అది. అంటే భూతలాన్ని గడగడలాడించినటువంటి రాజటండి. మీరు ఎప్పుడే అంటే మనం చదవం, హబక్కు గ్రంథం 2వ అధ్యాయంలో చదవండి అతను చేసిన పనులు. భయంకరుడండి. క్రూర మృగం అనే మాట వాడాడండి దేవుడు వాడిని. అలా అప్పుడు అలాగే నువ్వు వృద్ధి పొందావు. అప్పుడు ఇంకో మాట అన్నాడండి 23, చెట్టును నరుకుమో, దాని నాశనము చేయమో, కానీ దాని మొద్దును భూముల్లో ఉండనిమ్మో. అంటే చెట్టు నరికి, ఆకులు తీసే, పండ్లు పారే, పక్షులు ఎగరగొట్టు అనే మాట అన్నాడు కదండి. ఇదేమో 24వ వచనంలో, రాజా ఈ దర్శన భావం ఏదనగా సర్వోన్నతుడు దేవుడు రాజుకు నా ఏలువాని గురించి చేసిన తీర్మానము. దేవుడు చేసిన తీర్మానం. ఇరవై 24, 26లో ఆ విషయాలు చెప్పాడండి. నీ గురించి దేవుడైన యెహోవా చేసిన తీర్మానం. అంటే తీర్మానం అనే మాట ఇంకెలా వాడతారమ్మా? దేవుడు చేసిన తీర్మానం అనే మాట ఇంకెలా వాడతామా అమ్మా? తీర్మానము. బ్రదరు, తీర్మానం అంటే ఏంటండి? తీర్మానం అంటే ఏంటండి? ఆజ్ఞ. తీర్మానించటం లేకపోతే నిర్ణయించటం. తీర్మానం అంటే నిర్ణయించటం. కొంతమంది తీర్మానం రాసుకుందాం అంటారు. ఎవరమ్మా వాడేది? డ్వాక్రా గ్రూప్ వాళ్ళు అంటారమ్మా. మరే చెప్పరా, ఏమంటారమ్మా డ్వాక్రా వాళ్ళు? దాన్ని తీర్మానా? నిర్ణయించుకోవటం, అందరూ కలిసి నిర్ణయించుకోవటం, అందరూ కలిసి తీర్మానించడం. కొన్నిసార్లు దేవుడే కొన్నిటిని తీర్మానిస్తాడండి, అది ఖచ్చితంగా జరుగుద్దండి. కొన్నిసార్లు దేవుడు తన తీర్మానాన్ని వెల్లడిస్తాడండి, అది మనం ఖచ్చితంగా చేయాల్సిందే. ఇక్కడ దేవుడు చేయమని కాదు, దేవుడు చేస్తాడనేది తీర్మానించాడండి. కొన్నిసార్లు తీర్మానం దేవుడు చెప్తాడు, అది మనం చేయాల్సిందే. ఇప్పుడు మన గురించి దేవుడు తీర్మానించాడా లేదండి? తీర్మానించాడండి. అలాగే సంఘాన్ని గురించి దేవుడు తీర్మానించాడండి, తీర్మానించాడండి. అలాగే యేసు గురించి దేవుడు తీర్మానించాడండి, తీర్మానించాడండి. ఏ తీర్మానాన్ని మనం కాదనకూడదండి. అలా ఇక్కడ దానియేలు నెబుకద్నెజరు అంటున్నాడు, దేవుడు చేసిన తీర్మానము ఎవరి గురించి? నిన్ను గూర్చి. నిన్ను గూర్చి దేవుడు చేసిన తీర్మానం అది. అప్పుడు మరి మొద్దు సంగతి ఏంటి? ఆ మొద్దు సంగతి ఏంటి అంటే చదివేద్దాం. తమ యొద్ద ఉండకుండా మనుషులను తరుముదురు. నువ్వు అడవి జంతువుల మధ్య నివాసం చేస్తావు, పశువు వల్లే గడ్డి తింటావు. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడు దేవుడు మానవ రాజ్యమైన అధికారి ఉన్నాడని, తాను ఎవరికి దాన్ని నిశ్చయించునో వానికి అనుగ్రహించనని నువ్వు తెలుసుకునే వరకు 7 కాలములు నీకు ఎలా జరుగునో. చెట్టు యొక్క మొద్దు నుండా నీడని వారు చెప్పిద్దరు కదా. దాని వలన సర్వోన్నతులకు అధికారమే దేవుడు అధికారి అని నీవు తెలుసుకొని మొదట నీ రాజ్యము నీకు ఖాయముగా వచ్చునని తెలుసుకోమో. అప్పుడు ఇవన్నీ పారేయాలి. మొద్దునేం చేయమన్నాడండి? మొద్దునేం చేయమన్నాడండి అమ్మా?
ఆ భూమి మీద విడిచిపెట్టాలి. అంటే అర్థం ఏంటమ్మా? భూమి మీద విడిచిపెట్టేస్తే అది మళ్ళీ చిగురిస్తుంది. అంటే చిగురించడం అంటే నీ రాజ్యం మరలా నీకు వస్తుంది. దేవుడు నీకు రాజ్యాన్ని ఇచ్చాడు. ఆ రాజ్యాన్ని దేవుడే తీసేస్తున్నాడు నిన్ను రాజుగా ఉండకుండా. నువ్వు మార్మన్స్ పొందితే మరలా నువ్వు రాజ్యంలోకి వస్తావు. అదండి అక్కడ. అంటే అక్కడ రాజ్యం మరలా అనుగ్రహించబడును. అది ముద్దండి. ఈ కళలో చెట్టు ఉంది. ఈ కళలో ఆ చెట్టును గురించి దోత చెప్పిన సంగతులు. చెట్టును నరికేయాలి, ఆకులు తీసేయాలి, పండ్లు పారేయాలి, పక్షులు ఎగిరిపోవాలి. అప్పుడు చివరిగా ఈ ముద్దుని విడిచిపెట్టేయండి, ముద్దుని నాశనం చేయద్దు, ఆ ముద్దుని అక్కడ విడిచిపెట్టండి అన్నాడు. అప్పుడు ఈ కళ ఏంటి? ఈ చెట్టు ఏమో బబులోను రాజు. ఇదంతా ఆయన కీర్తి, ఆయన రాజ్యం యొక్క ఉన్నతమైన స్థితి. దీన్ని దేవుడు తీసేస్తున్నాడు. దేవుడు తీసేస్తాడు. అప్పుడు ఇక్కడ మొద్దు అంటే కొంతకాలం నువ్వు మనుషుల చేత తరం పడతావు, నెబుకద్నెజరును తరిమేస్తారు. నువ్వు మనుషుల మధ్య నివసించవు, నువ్వు జంతువుల మధ్య నివసిస్తావు. జంతువులు ఎక్కడ ఉంటాయమ్మా? అడవిలో ఉంటాయి. అంటే నువ్వు అడవికి వెళ్ళిపోతావు, అడవిలో ఉంటావు. ఆ తర్వాత మొద్దు చిగురిస్తుంది అన్నాడు కదండి. అంటే నువ్వు మారు మనసు పొందుతావు. అప్పుడు దేవుడు నీ రాజ్యాన్ని మరలా నీకు అనుగ్రహిస్తాడు. అది చెప్పిన తర్వాత కొంతకాలానికి అలాగే జరిగిందటండి. 28-37లో దేవుడు తెలిపినట్లు నెబుకద్నెజరునకు సంభవించెను. ఎలా సంభవించింది? 28 అంటున్నాడండి. పైన చెప్పిన దానికి రాజు నెబుకద్నెజరుకి సంభవించింది. అంటే దేవుడు ఏది చెప్తాడో సంభవిస్తుందండి. దేవుడు చెప్పింది ఎక్కడైనా సంభవించింది ఏదైనా ఉందండి అమ్మా? ఎవరు మాట్లాడలేదండి? లేదండి. దేవుడు చెప్పింది ఎక్కడ కూడా అసంభవం అనేది లేదండి. అది సంభవించింది. ఎలాంటి పరిస్థితి అండి? ఎలాంటి పరిస్థితుల్లోనైనా. ఉదాహరణకి పౌలు రోమ్కి వెళ్ళి వాక్యం చెప్పాలి. యేసులో ఏమంటారంటే, నువ్వు ఇక్కడ నా గురించి ఎలాగైతే సాక్ష్యం ఇచ్చావో రోమ్లో కూడా నువ్వు సాక్ష్యం ఇవ్వాలంట. మరి ఈ లోపల ఏం జరిగింది? చాలా కష్టాలు వచ్చినాయండి, శ్రమలు వచ్చినాయండి. పౌల్ని చంపేయాలనుకున్న కుట్ర చేశారండి. ఆ తర్వాత సముద్రంలో వాడ ప్రమాదంలో ఉన్నాడండి. ఇవన్నీ సంభవించినా సరే ఆయన రోమ్లోకి వెళ్ళి సువార్త ప్రకటించాలనే కార్యక్రమాన్ని ఏదైనా ఆపగలిగిందండి? ఆ తుఫాన్ ఆపగలిగిందండి? కక్ష పెట్టిన పగబట్టిన ఆ ఈదుల వల్ల జరిగిందండి? జరగలేదండి. పోస్ట్ వల్ల జరిగిందా? పెలెక్స్ వల్ల జరిగిందా? జరగలేదండి. అంటే దేవుడు ఏదైతే ఇది సంభవించాలి అనుకున్నాడో అది జరుగుద్ది అంతేనండి. దాన్ని ఎవరు ఆపలేరండి.
ఆపలేరండి. యేసుని లోకానికి అనుగ్రహించాలి, అది దేవుడు ఆ కార్యక్రమాన్ని సంభవింపజేయాలి. దానికి ఎన్ని ఆటంకాలు వచ్చినాయండి, చాలా ఆటంకాలు వచ్చినాయండి. సాతాను ఎవరిని వాడుకున్నాడండి? చాలా మందిని వాడుకున్నాడండి. కైసర్ అగస్టస్ని వాడుకున్నాడండి ఆ పిల్లలను చంపేయడానికి. అంటే యేసుని చంపేయలేదు. ఆగిందండి. సారీ, హేరోదును వాడుకున్నాడండి సాతాను. అప్పుడు దేవుడు అగస్టస్ని వాడుకున్నాడు, ఈయనేమో హేరోదును వాడుకున్నాడు. అలాగండి, హేరోదును వాడుకున్నాడండి సాతాను, ఆ చిన్నపిల్లలు చంపేయలేదు. ఇలాగ అడుగడుగునా మనం చూస్తే అన్ని చోట్ల దేవుడు జోక్యం కనబడుతుంది. మన జీవితంలో దేవుడు ఏదైతే సంభవింపజేయాలనుకున్నాడో దాన్ని ఎవరు ఆపలేరండి. ఒకవేళ ఇది సంభవించకూడదు, ఇది అక్కర్లేదని దేవుడు ఒకవేళ అనుకుంటే అది జరగదండి. అందుకే మనం ఏం చేయాలండి? ఏం చేయలేమా? నీ చిత్తము అనాలండి. మన ప్రార్థనలో నీ చిత్తము. పిల్లలకు వివాహం చేయాలి, వివాహం చేయలేనప్పుడు ఏమనాలండి? తండ్రి నీ చిత్తం. అంతేనే. ఏదైనా ఒక పని చేయాలి, తండ్రి నీ చిత్తం. అలాగని అప్పుడు సంభవించింది. ఎలా జరిగింది? 12 నెలలు గడిచిపోయినాయటండి. అంటే ఇది చెప్పిన తర్వాత సంవత్సరం వరకు వెయిట్ చేసేట, సంవత్సరం వరకు జరగలేదట. మరి ఈ సంవత్సరం ఎందుకు వెంటనే చేయొచ్చుగా? అమ్మా అవకాశం ఇచ్చాడా అమ్మా? అంటే దేవుడు కొన్నిసార్లు జోక్యాన్ని, అది సంభవింపబోయేదాన్ని వెంటనే జరిగిస్తాడు, కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు. ఇక్కడ సంవత్సరం దేవుడు అది సంభవించలేదండి, సంవత్సరం టైం పట్టిందండి. ఎందుకు పట్టిందో మనం ఆ లెక్కలు కట్టలేమండి, అప్పుడు బబులోను రాజు అనుకుంటున్నాడటండి, ఆ నగరి యందు సంచరించాడటండి. అప్పుడు ఆయన మనసులో అనుకున్నాడటండి, ఏమని? బబులోనను ఈ మహాపట్నము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినదని కాదా? అంటే ఆయన కట్టినవి చూసాడటండి. ఆ హ్యాంగింగ్ గార్డెన్, ఆ పెద్ద పెద్ద స్తంభాలు చాలా ఉన్నాయండి, భయంకరంగా కట్టాడటండి. అప్పుడు అవి చూసిన వెంటనే ఏమొచ్చిందండి అతనికి? ఏదో ఒకలాంటి గర్వం వచ్చిందండి, అతిశయం వచ్చిందండి. దేని బట్టి వచ్చిందండి అతిశయం? ఆయన కలిగి ఉన్న వాటిని బట్టి. మనకు కూడా కొన్నిసార్లు మనకు కలిగిన వాటిని బట్టి గర్వం వస్తుందా రాదా? దేని బట్టి వస్తాయండి? దేని బట్టి మనకి గర్వం వస్తుందండి? దేనిని బట్టి గర్వం వస్తుందండి? అమ్మా వినబడలేదు. మనకున్న వసతులను బట్టి గర్వం వస్తుంది, మన డబ్బును బట్టి గర్వం వస్తుంది, మన తెలివితేటను బట్టి గర్వం వస్తుంది. సౌలు విషయంలో దేవుడు అది అంటాడండి, ఎక్కడో ఎన్నికలను నిన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాను. ఆ సింహాసనం కూర్చోబెట్టిన దేవుణ్ణి సౌలు ఏం చేశాడండి? మర్చిపోయాడండి. దేవుడు అందుకే చెప్పాడండి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో, ఒకప్పుడు నేను బతుకున్నప్పుడు యూత్ క్లాస్ జరిగేదండి, ఇప్పుడు యూత్ క్లాస్ లేదు, సీనిబాబు చచ్చిపోయాడు. ఆ యూత్ క్లాస్లో ద్వితీయోపదేశకాండం చదివామండి. 8వ అధ్యాయాలు అంటాడండి, మీరు కనాన్ దేశానికి వెళ్ళిన తర్వాత మీరు యెహోవా దేవుని మర్చిపోతారేమో, మీరు మర్చిపోం అంటారేమో, ఆ కనాను సౌకర్యాన్ని బట్టి మీరు నన్ను మర్చిపోయే ప్రమాదం ఉంది. మీ మనసు మదించి, ఈరోజు కూడా అంతేనండి, మనం లేమిలో కాస్త దేవుని బాగా హత్తుకున్నాం, దేవునికి బాగా పరిచర్య చేశాం, మనకి సౌకర్యాలు పెరిగిన తర్వాత దేవునికి దూరం అయిపోయామండి. అందుకే నేను కొరింథీ పత్రిక చెప్పానండి, ఎక్కడ గుంటూరులో 7వ అధ్యాయం చెప్పానండి వివాహాన్ని గురించి. చాలామంది వచ్చారు, కుటుంబాలకు వచ్చి మేలు పొందారండి. అక్కడ ఒక మాట ఉందండి, పౌలు అంటాడు, మీరు వివాహం చేసుకోవద్దు, ఎందుకంటే చింత లేని వారు ఉండాలని నేను కోరుతున్నాను,
అయినా సరే వివాహం చేసుకోవడం పాపం కాదు. అయినా సరే భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఈ లోకములో ఈ లోకాన్ని అనుభవించేవారు అనుభవించినట్టును, అన్ని అనుభవించినట్టు తమది కానట్టు ఉండండి అంటాడండి. ఎందుకనండి? ఇది గతించిపోయేది, ఈ లోకపు నటన గతించిపోయేది. ఇది ముఖ్యం కాదు. నీ సౌకర్యాలు ముఖ్యం కాదు, నీ కుటుంబం ముఖ్యం కాదు, నీ డబ్బు ముఖ్యం కాదు, నీ తెలివితేటలు ముఖ్యం కాదు, నువ్వు ముఖ్యం కాదు. క్రీస్తు స్వరూపం సంపాదించడం ముఖ్యం. మనకేది ముఖ్యం? ఒక దేవుడు తప్ప అన్ని ముఖ్యమే, ఒక యేసువు తప్ప అన్ని ముఖ్యమే. అంతేనా? ఎవరైనా నిలబెట్టుకుని నీకు ఏది ముఖ్యం అంటే ఏం చెప్తామండి? దేవుడు అని ధైర్యం ఎవరైనా చెప్పగలరండి? అలాగా నెబుకద్నెజరు వీటన్నిటిని చూసి తన మనసులో అనుకుంటున్నాడట. ఒక్కోసారి నీ పిల్లలు బట్టి నువ్వు అతిశయిస్తావేమో. నువ్వు అతిశయించడానికి నీ దగ్గర నువ్వు ఏది హేతువు కాకూడదో. ఇర్మియా గ్రంథం ఎప్పుడైనా చదవండి మనసు పెట్టి. అక్కడ ఉన్న వారి తలను బోడు చేసేటట్టండి. ఎందుకని బోడు చేసేటంటే ఈ తలను బట్టి అతిశయిస్తున్నారటండి. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆ ఎంటుకలు పీకేసాడటండి. ఉందండి ఇర్మియా గ్రంథంలో, చదవలేదు కానీ ఉండే ఉంటుంది. మీరు చెప్పారుగా, మనం దేన్ని బట్టి అతిశయిస్తామో దాన్ని దేవుడు తీసేస్తాడు. అంటే దేన్ని బట్టి అతిశయిస్తున్నామో దేవుడు తీసేస్తున్నాడంటే దేవుడు మన పట్ల అంత వివక్షత. మరి దేన్ని బట్టి అతిశయిస్తున్నామో దేవుడు తీసేస్తున్నాడంటే దాని అర్థం ఏంటండి? ఒరే, నువ్వు ఇది కలిగి ఉన్న దాన్ని బట్టి నువ్వు నాకు దూరం అయిపోతావురా, కానీ నువ్వు నాకు దూరం అయిపోతే నీకు క్షేమం కాదురా. అందుకే నాకు దూరం అయిపోయేది నీ దగ్గర ఉంది కాబట్టి అది నీకు గర్వానికి హేతు అవుతుంది కాబట్టి ఆ హేతువైన గర్వానికి హేతువైన దాన్ని నేను తీసేస్తున్నాను రా. అదండి దేవుడి లెక్క. కాబట్టి ఎప్పుడు అతిశయించొద్దండి, ఎప్పుడు గర్వించొద్దండి నీ వాటిని బట్టి. రాదు అంటే తప్పండి, అది అబద్ధం. నాకు ఉండదండి, తప్పు, అబద్ధం. అది ఏదో క్షణంలో ఏదో సమయంలో అది మనలో ప్రవేశించే అవకాశం ఉంది. వెంటనే తన మనసులో అనుకున్నాడు. వెంటనే దేవుడు ఏం చేశాడండి? అది పరిస్థితి మళ్ళీ ఆకాశంలో ఒక శబ్దం వచ్చిందటండి. రాజు నెబుకద్నెజరు 31 వచనం, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయిను. అంటే దేవుడు అప్పుడే నా రాజ్యం అనుకున్న దాన్ని దేవుడు ఏం చేశాడు? తీసేశాడు. ఎందుకనమ్మా? ఎందుకో? ఎందుకనండి? నా రాజ్యము అన్నదాన్ని దేవుడు ఎందుకు తీస్తాడండి? అది ఆయన కాదుగా, అదెవరిది? దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన దాన్ని నాది అనుకున్నాడు కాబట్టి దేవుడు ఒరే అది నాదిరా, నీది అనుకుంటున్నాం, సర్లే నాది నాకు ఇచ్చే, నువ్వు సంపాదించు. ఈరోజు మన జీవితంలో ఒరే అది నాదిరా, ఇది నాది అని దేవుడు తీసేస్తే నీదనేది నాది అనేది ఏముంటుంది? అంటే ఇక్కడ రావలసిన సమాధానం వద్దు, మనం నమ్మింది చెప్పండి. మన పరిస్థితి ఏంటో తెలుసండి? దేవుడు లేకుండా నీవన్నీ వచ్చేసింది అనుకుంటున్నామండి మనం. దేవుడు లేకుండా నీ భర్త నువ్వు సంపాదించుకున్నావా? దేవుడు లేకుండా నీ భార్య నువ్వు సంపాదించుకున్నావా? దేవుడు లేకుండా నీ కుటుంబం నువ్వు సంపాదించుకున్నావా? దేవుడు లేకుండా నీ సంపాదన నువ్వు సంపాదించుకున్నావా? దేవుడు లేకుండా ఇవన్నీ నీకు వచ్చినాయా? మన జీవితంలో అన్ని దేవుడు అయినప్పుడు మన జీవితంలో ఆయనకి ఇచ్చే పార్ట్ ఏదండి? మా లక్ష్మి గారు సైజ్ చెప్తున్నారండి, ఎంత అంటారు? ఒక మనిషి ఇది దేవుని మనసు, తన హృదయం అంతా దేవునితో నింపాడు. అప్పుడు ఈ హృదయం దేవునితో నింపబడాలి. కానీ ఎవరో ఈ హృదయాన్ని ఆక్యుపై చేసేసారు సగం. ఏదో ఆక్యుపై చేసి ఉంటుంది అమ్మా? కుటుంబం ఏర్పడ్డాక, వివాహం కాకముందుకేమో మన పరిస్థితులు బాగోలేనప్పుడేమో మొత్తం దేవుడే.
పరిస్థితులు బాగున్నాక ఈ పరిస్థితులు మనల్ని ఆప్యాయ చేసేసినాయండి. అప్పుడు దేవునికి ఎంత వెళ్ళిందని అమ్మా సగం వెళ్ళింది. ఈ లోపల ఇంకో సగం ఆప్యాయ చేసేసిందండి. ఇంకో సగం ఏది ఆప్యాయ చేసి ఉంటుంది? కుటుంబాలు, ఈ బయట లోకపు చింత, ఇకంతా ఇదేనండి. మన బతుకంతా ఏంటండి? పని చేసుకోవటం, ఆ తీరిక టైంలో ఎవరైనా చెప్పండి, మాట్లాడండి. పని చేసుకోవడం ఆ తీరిక టైంలో అమ్మా ఆ ఫోన్లు, ఆ టీవీలు, లేక తిండి, లేక ఇంకోటి గురించి మాట్లాడుకోవడం, ఇదే బతుకండి. నాకు నా భార్య నా పిల్లలు అంతే. అప్పుడు ఇది ఆత్మీయ చేసేసి ఇప్పుడు దేవునికి ఎంత వెళ్ళిందండి. అప్పుడు ఈ ఆత్మీయ చేయటం వలన దేవుడి మీద కొంచెం నిర్లక్ష్యం ఏర్పడదు కదా మనిషి. ఆ నిర్లక్ష్యంతో దేవుడికి దూరం అయిపోతాడు. ఆ దూరం అయిపోయిన నిర్లక్ష్యం ఇంకొంచెం ఆత్మీయ చేసేద్దండి. అప్పుడు దేవునికి ఎంత వెళ్ళిందండి. ఎవరు మాట్లాడారు? అప్పుడు ఆ నిర్లక్ష్యం అలాగే కొనసాగింది. ఇక ఇది కూడా ఆత్మీయ చేశాక ఇప్పుడు దేవుడు ఎక్కడండి? మన హృదయంలో. అది మన కండిషన్ అండి. అప్పుడు ఈ రాజ్యం ఎదురు తీసివేస్తాం, మనుషులను తరిమెదరు, నువ్వు అడవి జంతువుల మధ్య నివాసం చేస్తావు, గడ్డి మేస్తావు. అప్పుడు 33లో ఆ గడువులోనే ఎప్పుడైతే దేవుడు చెప్పాడో ఆ గడువులోనే దేవుడు చేసిన తీర్మానం ఏమో 1 సంవత్సరానికి జరిగింది. ఆ సంవత్సరంలో జరిగింది వెంటనే చేసేటండి దేవుడు, మళ్ళీ ఆలస్యం చేయలేదండి. అతను తరిమేరటండి. ఎక్కడికి వెళ్ళిపోయాడటండి? ఆ పశువులలో గడ్డి మేసను, ఆకాశపు మంచు అతని దేహము తడపగా, అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఏకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటి ఆయను. అంటే పక్షిలా తయారయ్యేటండి. అంటే అడవి జంతువుల మధ్య నివసించాడటండి, పశువుల మధ్య నివసించాడటండి. ఏం తినుంటాడండి? రాజభోజనం చేసి ఉంటాడా? అమ్మా గడ్డి తిన్నాడండి. అంటే రాజభోజనం పెట్టింది దేవుడే, గడ్డి తినిపించేది కూడా దేవుడే. గడ్డి తినిపిస్తున్న నన్ను రాజభోజనం చేసేటట్టుగా దేవుడు చేయగలడు. రాజభోజనం చేసి గర్వించే నేను నా చేత గడ్డి తినిపించగలడు. మన జీవితంలో దేవుడు బాగా నిర్లక్ష్యం చేయడండి. అప్పుడు ఇది అయిన తర్వాత అలా సంభవించింది. దేవుడే వీటన్నిటినీ సంభవింపజేశాడు. ఇప్పుడు ఏది తెలుసుకోవాలి? ఏది తెలుసుకోవాలని దేవుడు బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు విషయంలో ఈ కళ విషయాన్ని జోక్యం ఏంటండి? ఏది తెలుసుకోవాలంటే 32వ వచనం, 4వ అధ్యాయం 32వ వచనం. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయింది. ఏది తెలుసుకోవాలటండి? మానవుల రాజ్యముపై దేవుడు అధికారి, అది తెలియాలటండి. మానవుల రాజ్యంపై దేవుడు అధికారి. ఇంకోటి కూడా చదువుదాం. 2 దాని కిందే, తానెవరికి దాన్ని అనుగ్రహింపనిచ్చించునో వానికి అనుగ్రహించునని
నీవు తెలుసుకునే వరకు ఏ తెలియాలటండి. తాను ఎవరికి అనుగ్రహింపనిచ్చించనో వారికి అనుగ్రహిస్తాడు. ఎవరికి అనుగ్రహింప నిశ్చయించెనో వారికి అనుగ్రహించును, అది తెలియాలి. అది ఇప్పుడు బబులోను రాజు ఏమనుకుంటున్నాడండి? రాజ్యం నాది అనుకుంటున్నాడండి. కానీ దేవుడు నెబుకద్నెజరుకి ఏది తెలియజేయటానికి ఈ కళను రప్పించి ఆయన జోక్యాన్ని చూపించాడంటే అతను తెలుసుకోవాలని, ఏది తెలుసుకోవాలండి? మానవుల రాజ్యంపై దేవుడు అధికారి. మనమేమో అధికారాలు మనుషులు అనుకుంటాం, కాదండి. ఆ మానవ రాజ్యంపై అధికారి ఎవరండి? దేవుడు. ఐగుప్తు మీద అధికారి ఫరో అనుకుంటామండి, కానీ ఫరోని నియమించింది ఎవరండి? దేవుడండి. అష్షూరు రాజుని అధికారి లేకపోతే సెనహెరీబో ఇంకెవరో అనుకుంటాం, కానీ ఆ రాజ్యాన్ని అప్పగించింది ఎవరండి? దేవుడండి. బబులోను ఇల్లు దేవుడు ఎవరు ఏర్పాటు చేశారండి? దేవుడు ఏర్పాటు చేశాడండి. కోరేషుని ఎవరు ఏర్పాటు చేశారండి? అందుకే కోరేషు గురించి నా మంద కాపరి, నా మంద కాపరి అంటే కోరేషు వచ్చి పరిపాలిస్తాడు, ఇశ్రాయేలీలకి యూదుల్ని మళ్ళా యెరూషలేముకు తీసుకొస్తాడని కోరేషు పుట్టక మునిపే 200 సంవత్సరాల క్రితమే ఇర్మియా గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడించాడండి, లేకపోతే ప్రవక్తల గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడించాడండి. అంటే 200 సంవత్సరాల క్రితమే కోరేషుకి నామకరణం జరిగిపోయిందండి. దేవుడు పేరు పెట్టేశాడండి. ఆ కోరేషుని నియమించింది ఎవరండి? దేవుడండి. ఆ తర్వాత ఈ ఈ బబులోను సామ్రాజ్యం అంతమైపోయింది. ఇప్పుడు తర్వాత మన 5వ అధ్యాయంలో వెళ్తే అంతమైపోద్దండి, అంతమైపోద్ది. అంతమైపోయిన తర్వాత మాదీ పారసికులు వచ్చారు. వాళ్ళు ఎవరు నియమించారండి? దేవుడేనండి. ఆ తర్వాత మాదీ పారసికుల రాజ్యం అంతమైపోద్ది. ఆ తర్వాత ఎవరు వచ్చారండి? గ్రీకులు వచ్చారండి. గ్రీకు రాజ్యాన్ని అంతమైపోయింది. ఎవరు అంతం చేశారు? ఎవరు ఇచ్చారండి? దేవుడేనండి. రోమీలు వచ్చారు. రోమీలు ఎవరు అనుమతించారండి? దేవుడే ఇచ్చాడండి, దేవుడే తీసేసాడండి. ఫరో గురించి దేవుడు మాట అంటాడండి రోమాపత్రిక 9వ అధ్యాయంలో 17 వచనం. రోమాపత్రిక 9:17. మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పాను. ఫరో అంటే ఎవరండి? ఐగుప్తు రాజు. నేను నీ యందు నా బలము చూపుటకు, నా నామము భూలోకమంతటా ప్రచురమవుటకు అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. ఫరోని ఐగుప్తు మీదకి దేవుడు ఎవరు నియమించాడటండి? దేవుడే నియమించాడటండి. ఎందుకు నియమించాడో నా ముఖం చూస్తే తెలియదు, ఒకరి చూస్తే తెలుస్తుందండి. ఎందుకు నియమించాడటండి? నెంబర్ 1, నీ యందు నా బలం చూపాలి, నా నామం భూలోకమంతటా ప్రచురం అవ్వాలి. అందుకు నిన్ను వాడుకుంటున్నాను, అందుకు నిన్ను నియమించాను. అంటే ఐగుప్తు మీద ఫరోని నియమించింది ఎవరండి? దేవుడండి. ఇప్పుడు బబులోను సామ్రాజ్యం మీద నెబుకద్నెజరు నియమించింది ఎవరండి? దేవుడేనండి. మాదీ పారసికులను అనుమతించేది ఎవరండి? దేవుడండి. అంటే మానవుల రాజ్యంపై దేవుడు అధికారి. ఎవరికి అనుగ్రహింపనిశ్చయించనో వారికి అనుగ్రహిస్తాడు. ఇప్పుడున్న అధికారాలన్నీ ఎవరివండి? దేవుడివే. ఎవరిని ఆయన ఎన్నుకుంటాడో వారి పరిపాలిస్తాడు. అంతే. మరి చెడ్డోడు పరిపాలిస్తే, ఒకవేళ చెడ్డోడు వస్తే ఎవరు మాట్లాడలేదు. ఎందుకో చెడ్డవాడిని నియమిస్తే, ఇప్పుడు రోమీలు మంచోళ్ళు చెడ్డోళ్ళమా? వాళ్ళు ఎప్పుడు కూడా ఫేవరబుల్గా లేరు. ఈ బబులోనీలు ఎప్పుడు ఫేవరబుల్గా లేరు. మాదీ పారసికులు కొంతమంది ఫేవర్గా ఉన్నారు, కొంతమంది ఫేవర్గా లేరు. గ్రీకులు ఫేవర్గా లేరు, రోమీలు ఫేవర్గా లేరు. అంటే రోమా కాలంలో క్రైస్తవుల్ని బాగా హింస పెట్టారండి. మరి అధికారాన్ని ఎవరిచ్చారు? దేవుడేనండి.
మరి చెడ్డోడు కదా ఆయన ఎందుకు నియమించాడు? ఆ క్రైస్తవులకు ఏదో నేర్పాలని, వాళ్ళకి ఏదో బుద్ధి చెప్పాలని. బబులోను సామ్రాజ్యాన్ని నెబుకద్నెజరు నియమించింది ఆయనే. అతిశయిస్తే ఏం చేశాడండి? ఆయనకి బుద్ధి చెప్పాడండి. ఇక్కడ కూడా కొన్నిసార్లు మన బాధ పెట్టేవాళ్ళు దేవుడు మన పక్కన ఉంచుతాడట. మన హింస పెట్టేవాళ్ళు మన పక్కన ఉంచుతాడండి. భర్త రూపంలో ఉండొచ్చు, భార్య రూపంలో ఉండొచ్చు. అంటే మనం ఏదో క్రమశిక్షణ చేయటాకండి, మనకేదో నేర్పడాకండి. మరి మనకు నేర్పడానికి వాళ్ళని ఎందుకు అలా వాడుకోవాలి? నిద్రపోకండి. ఎందుకు నిద్రపోతున్నారు? పొద్దునేనా చెప్పాను, నిద్రపోరా. ఎందుకంటే వాళ్ళని అలా పెట్టాడు, మనల్ని ఇలా ఎందుకు ఉంచాడండి? ఇప్పుడు మనల్ని హింస పెట్టేవాళ్ళు ఉంచేస్తే బాగుంటుందిగా. చెడ్డవాడిని చెడ్డ పని చేయడానికి దేవుడు నియమిస్తాడు, మంచివాడిని దాన్ని అనుభవించి విశ్వాసాలు పెంచినట్టుగా చేస్తాడు. మరి చెడ్డవాడిని దేవుడు ఎందుకు వాడుకుంటున్నాడు అంతవరకు అంటే అతని పాపం పరిపక్వం అయ్యే వరకు దేవుడు వాడుకుంటాడు. పరిపక్వమై ఆయన లెక్క ముగించేస్తాడు. మరి ఈయన ఎందుకు సఫర్ అవుతున్నాడు కదా? ఇతని విశ్వాసాన్ని పెంచడానికి అనమాట, ఇతని క్యారెక్టర్ని డెవలప్ చేయడానికి అనమాట. ఇలాంటి ప్రోగ్రామ్ దేవుని దగ్గర ఉందని. అదంతా దేవుని జోక్యంతో జరిగేది. ఇక్కడ దేవుడు బబులోను సామ్రాజ్యంలో దేవుని జోక్యం ఎలాగుందంటే, దేవుడు నెబుకద్నెజరుకి కళను రప్పించాడు. బబులోను జ్ఞానులు చేత తెలపలేకపోయారు. కారణం ఏంటంటే అక్కడ దేవుడు మహింపరచబడాలి. ఒకవేళ అక్కడ మహింపరచబడి వీళ్ళు చెప్తే క్రెడిట్ దేవునికి వెళ్ళదు. ఆ సీన్లోకి దానియేలు రావాలి. అందుకు దేవుడు దానియేలు ద్వారా ఆ భావాన్ని తెలియజేశాడు. అప్పుడు దానియేలు పిలిపించాడు. ఆ దర్శనాన్ని వివరింపజేశాడు. దర్శనం వచ్చిందేమో ఇది, చెట్టు గురించి ఉంది. చెట్టు ఆకులు రాలిపోతాయి, పళ్ళు రాలిపోతాయి, ఆకులు ఎగిరిపోతాయి, పక్షులు తీసేస్తారు, కానీ మొద్దు మాత్రం అలాగే ఉంటుంది. అది కళ. అప్పుడు ఈ భావాన్ని దేవుడు దానియేలు ద్వారా దర్శన భావం తెలుపుతున్నారు. ఆ చెట్టు ఎవరంటే బబులోను రాజు. అప్పుడు ఇదంతా బబులోను రాజుకి దేవుడు చేసిన తీర్మానం. ఎందుకంటే నీ రాజ్యం తొలగిపోద్ది, నువ్వు తరం పడతావు, ఆ తర్వాత నువ్వు మారుమనసు పొందుతావు. అప్పుడు మళ్ళా నీకు మొద్దు అన్నాడు కదండి, విడిచిపెట్టిన మొద్దు అంటే విడిచిపెట్టిన మొద్దు మళ్ళీ చిగురిస్తాను అంటే ఆ రాజ్యాన్ని మరలా నీకు అనుగ్రహిస్తాను. రాజ్యాన్ని ఇచ్చింది ఆయనే, సింహాసనం కూర్చోబెట్టింది ఆయనే, ఆ సింహాసనం నుంచి దించేసేది ఆయనే, మళ్ళా తిరిగి కూర్చోబెట్టేది ఆయనే. అదండి. అప్పుడు దానియేలుకు దేవుడు చెప్పినట్లుగానే నెబుకద్నెజరుకు సంభవించింది. దేవుడు ఇలా చేయటంలో దేవుని జోక్యం ఏంటండి? ఏం తెలుసుకోవాలని? మానవ రాజ్యాలపై దేవుడే అధికారి. మనల్ని దేవుడు దేవుని మీద నియమించిన ఆ అధికారి ఎవరండి? దేవుడు. ఒకవేళ కుటుంబంలో భార్యాభర్తలు ఉంటే ఆ భార్యాభర్తలకు అధికారి ఎవరండి? భార్య అధికారి కాదు ఆ ఇంటికి, భార్య కాదు. శిరస్సుగా ఉన్న భర్త అధికారి. ఈ భర్తకి నాకు అధికారం చెప్పేసి ఇక ఇష్టపడ్డట్టు వెళ్తానికి కాదు, దేవుడు అధికారి. దేవుడు అధికారం క్రిందే అన్నీ వచ్చేయాలండి. ఆ తర్వాత ఎవరికి అనుగ్రహిస్తాడో, ఎవరిని నిశ్చయిస్తాడో వారికి అనుగ్రహింపచేయ వారికి, ఎవరికైతే అనుగ్రహించాలనుకున్నారో వారికి అనుగ్రహిస్తాడండి. మనం కొన్నిసార్లు వీళ్ళు ఎందుకు వచ్చారు అనవసరం అనకూడదండి. ఈ ప్రభుత్వం రాకూడదండి, ఆ ప్రభుత్వం రాకూడదండి, ఈ ప్రభుత్వం రాకూడదండి, వీళ్ళు రాకూడదండి, వాళ్ళు రాకూడదండి. నువ్వెవరు? రాకూడదు, వీళ్ళు రాకూడదు, వాళ్ళు రాకూడదు అంటాడు. దేవుడే సెట్ చేస్తాడు. అప్పుడు మన ప్రార్థన ఎలాగా ఉండాలండి? తండ్రి, మేము క్షేమంగా ఉండేటట్లుగా, మా విశ్వాసం భద్రంగా ఉండగలిగేటట్లుగా, మంచి సుపరిపాలన అందించే వాళ్ళని నీ చిత్తమును బట్టి
అనుగ్రహించు తండ్రి అని ప్రార్థన చేయాలి. అంతే తప్ప వాళ్ళు వస్తే బాగుంది, వీళ్ళు వస్తే బాగుంది, వీళ్ళు చేస్తే బాగుంది, వాళ్ళు చేస్తే బాగుంది. ఒకవేళ మన ఆత్మీయ జీవితానికి నష్టపోయే భయంకరమైన వాళ్ళు కూర్చోబెడితే ఏమో కూర్చోబెట్టచ్చు దేవుడు. అప్పుడు మన విశ్వాస నాణ్యత తేలిపోద్ది అనమాట. ఇప్పుడు శ్రీనుబాబు నేను చాలా గొప్పని, అసలు నేను చాలా విశ్వాసిని, ఏది వచ్చినా సరే నేను దేవుని దగ్గర నిలబడతాను అంటానన్నమాట. అప్పుడు నువ్వు నిలబడతావా అని ఒక ఆయన నిలబెడతాడండి. అప్పుడు నేను నిలబడతానా లేదని దేవుడికి తెలుస్తుంది. అదండి. అప్పుడు చిన్న విషయం అండి, అంటే 8:37 అయిపోయింది, 5 నిమిషాలు అగస్ట్ అయిపోయినట్టుంది. 5 నిమిషాలు అగస్ట్ అయింది. అయినా సరే 2 విషయాలు చెప్తాను. ఇది ఎప్పుడైతే సంభవించిందో నెబుకద్నెజరుకి ఏదో అర్థమైందటండి, ఏదో గ్రహించేటటండి. ఏది గ్రహించేటటండి ఒకసారి చూడండి. ఆ 34 ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై, పశువు బుద్ధి నుంచి మానవ బుద్ధి వచ్చిందంటే బుద్ధి వచ్చిందనమాట. అప్పుడు బుద్ధి లేనివాడు అనమాట. బుద్ధి వచ్చిందంటే అర్థం ఏంటండి? మారు మనసు పొందినవాడండి. అప్పుడు అన్నాడండి ఏమని, నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు దేవునికి స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించి తిని. మొట్టమొదటి మారు మనసు పొందిన తర్వాత ఆయన ఏం చేశాడండి? దేవుని స్తుతించేటట్టండి. ఎవరండి? నెబుకద్నెజరు. స్తుతించి ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నది. అప్పుడు ఆయనకు అర్థం ఏంటంటే రాజ్యాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి, మనుషుల చేతిలో కాదు. అది ఎవరికి అనుగ్రహిస్తాడో వారికి అనుగ్రహింప నిశ్చయించేది దేవుడు. నేను ఉండాలి అంటే దేవుడు ఉండనివ్వడు, నేను ఉండకూడదు అనుకుంటే దేవుడు ఉండకుండా చేయడు. అన్ని ఎవరి చేతిలో ఉన్నాయండి? ఎవరి చేతిలో? నీ చేతిలోనా? అది గ్రహించాడా? ఎవరు నెబుకద్నెజరు? అన్యుడా యూదుడా? దేవుని ఎరిగినోడా? మనం అన్యులమా దేవుని ఎరిగిన వారమా? మనం ఏది గ్రహించాం? మనం ఇంకా గ్రహించలేదండి. ఒకవేళ మీకు ఏదైనా దాని మీద సందేహం వస్తే నా దగ్గరికి రండి. ఏది గ్రహించలేదు అంటున్నారు ఏంటంటే అని చెప్పండి, నేను చెప్తానండి. నేను ఏది గ్రహించలేదో చెప్తానండి. ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరైనా రండి, చెప్తానండి. ధైర్యంగా చెప్తానండి. నువ్వు గ్రహించిందో చెప్తానండి. మనం గ్రహించలేదు. తర్వాత భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికలు రానివారు. నివాసులందరూ కేవలం ఎన్నిక లేని వాళ్ళు. అప్పుడు దాకా నేను చాలా గొప్ప అని అనుకున్నాడు అండి. ఇప్పుడు నేను ఎన్నిక లేనివాడిని, నేను ఎన్నిక లేని ఒక మట్టిని, ఆ మట్టిని తీసుకెళ్లి సింహాసనం కూర్చోబెట్టగలడు, దించేయగలడు, పెంటలోంచి మళ్ళా లేపగలడు, మళ్ళా తిరిగి పెంట చేయగలడు. అది గ్రహించాడండి. మనం ఏం గ్రహించామండి? మనం ఎన్నిక లేని వారు అని గ్రహించామా? ఏదైనా ఒక పని చేస్తే మనం ఏమనుకుంటామండి? నేను చాలా దానికి ఎలిజిబుల్ అండి, అందుకే నేను ఆ పని చేస్తున్నానని అంటాం. ఎన్నిక లేని నిన్ను ఆ పని కొరకు దేవుడు వాడుకుంటున్నాడు. ఎప్పుడు నేను అనుకున్నాం అది నా కుటుంబంలో నేను ఎన్నిక లేని దాన్ని, ఎన్నిక లేని నన్ను దేవుడు వాడుకుంటున్నాడు అనుకున్నావా? నేను ఎన్నిక లేని వాడిని, దేవుడు నన్ను అలా నిలబెట్టాడని ఎప్పుడైనా అనుకున్నావా? అందుకే ఆ గర్వంతోనూ అహంకారంతోనూ చచ్చిపోతున్నామండి. ఆ దీనత్వం రావట్లేదండి, ఆ మృదుత్వం రావట్లేదండి, ఆ సున్నితత్వం రావట్లేదండి మనిషి. అది గ్రహిస్తే వస్తుందండి. గ్రహించలేదు కాబట్టి రాదండి. నెబుకద్నెజరు గ్రహించాడండి. గ్రహించేమంటున్నాడంటే ఆయన పరలోక సేనెడలను భూనివాసులెడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు. ఆయన ఇష్టం చొప్పున ప్రతిదీ జరుగుద్ది. ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు అని ఎవరు గ్రహించారండి?
ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవరినో సమర్థుడు కాడు. మన జీవితంలో ఏదైనా జరిగింది, కష్టం కానీ నష్టం కానీ ఏదైనా, దేవుని చేయబట్టుకొని ఏంటయ్యా నిన్ను నమ్ముకున్నాను, నిన్ను ఆశ్రయించాను, భక్తి కలిగి ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఆరాధనకు వెళ్తున్నాను, రక్షించబడ్డాను, విశ్వాసంగా బ్రతుకుతున్నాను, ఏంటి ఎలా చేసావు అని ఆయన చేయబట్టుకుని ఎవరైనా అడగలరా? అడగగలిగే సమర్థత భూమి మీద ఎవరికైనా ఉందా? అంటే ఏది గ్రహించాడండి నెబుకద్నెజరు? ఏది గ్రహించాడండి? మీరు చెప్పరు, అయినా సరే అడుగుతున్నానండి. ఏది గ్రహించాడండి? ఆయన సార్వభౌముడు. సార్వభౌముడు. ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా చేస్తాడు. మనం ప్రశ్నించకూడదు. అదండి. ఫోన్ కట్టేయండి. ఆయన సార్వభౌముడు. అది గ్రహించాడండి. మన జీవితంలో మనకి ఏది దేవుడు చేసినా ఆయన సార్వభౌముడు. ఆయన నడకూడదు ప్రశ్న. నాకు ఈ రోగం అనుగ్రహించాడు, ఆయన చిత్తం. నాకు ఈ సమస్య ఇచ్చాడు, ఆయన చిత్తం. నాకు ఈ బాధ పెట్టాడు, ఆయన చిత్తం. నాకు ఈ వేదన ఉంది, అది ఆయన చిత్తం. నేను ప్రశ్నించకూడదని. కొంతమంది అడుగుతారండి దేవుడి మీద. దేవుడి దగ్గరికి వెళ్ళావు, దేవుడు ఏం చేశాడు అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి, నువ్వు అనుకున్నదంతా జరిగిపోవాలన్నమాట. అదండి. అంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నానండి, ఒక 5 minutes. అది గ్రహించాడండి నెబుకద్నెజరు. ఈరోజు దేవుని గురించి నేనేం గ్రహించాను, ఎంత గ్రహించాను? వయసు పెరుగుతుంది, వయసు పెరుగుతుంది, అనుభవం పెరుగుతుంది. నీ వయసు, నీ అనుభవం, నీవేం గ్రహించావు దేవుని గురించి? ఇంతకాలమైనా నీకేం అర్థమైంది దేవుని గురించి? ఆ జోక్యం అర్థం కాలేదు కాబట్టి మనం ఆయన చేసిన కార్యాలు, చేయబోయే కార్యాల విషయంలో ఆనందించలేకపోతున్నామండి. ఆ జోక్యాన్ని కనుక ఆలోచిస్తే దేవుని పట్ల గౌరవం పెరుగుద్ది, భక్తి పెరుగుద్ది. ఆ పరిస్థితిలో కూడా నువ్వు ఆనందించగలుగుతావు. ఒకవేళ నీ విషయంలో జరిగే ఏ విషయంలో దేవుని జోక్యాన్ని గ్రహించకపోతే మాత్రమా నువ్వు తొలగిపోయే ప్రమాదం ఉంటుంది. అది తెలియజేయటానికి దేవుడు నెబుకద్నెజరు గ్రహించటానికి, మానవులందరికీ అది తెలియటానికి ఈ అధ్యాయం రాయించాడు. ఈ అధ్యాయంలో ఆ దేవుని జోక్యాన్ని చూడతాం. జోక్యం ఉందాం ఇక్కడ, కనబడిందమ్మా జోక్యం, అంతే. ఆ జోక్యం గురించి ఎందుకు ఏది తెలుసుకోవాలి? ఈ రెండు తెలుసుకోవాలి. ఇది మనమందరం తెలుసుకోవాలి. అక్కడ నెబుకద్నెజరు ఏం తెలుసుకోవాలి? ఆయన మహోన్నతులను తెలుసుకోవాలి, ఆయన అధికారం తెలుసుకోవాలి, నన్ను కూర్చోబెట్టింది ఆయన అని తెలుసుకోవాలి, మరలా ఈ రాజ్యాన్ని నాకు ఇచ్చింది ఆయన అని తెలుసుకోవాలి, ఆయన నిన్ను ప్రశ్నించకూడదు అని తెలుసుకోవాలి. అదే అలాగా దేవుని జోక్యాన్ని ప్రతి సంఘటనలో చూద్దాం, ప్రతి సందర్భంలో చూద్దాం. మనం అందరం కాస్త ధైర్యంగా బ్రతుకుదాం, దేవుని మీద ఆధారపడదాం. అంతే కొత్త 10 నిమిషాలు అయింది, దయచేసి క్షమించండి.